ఈవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో అన్యాయం చేశారో అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు కొసరగా కొంచెం ఏదో వడ్డిస్తే అది కూడా తెచ్చుకోలేకపోతే ఇంకెందుకండి? అన్యాయం చేస్తారని ఆయన చెప్తున్నాడు. ఆ అన్యాయం చేయడంలోనే అన్నం పెట్టండి బాబు అంటే ఒక బ్రెడ్ మొక్క విసిరారండి కాంగ్రెస్ వాళ్ళు. ఏంటి బ్రెడ్ విసురుతారా అని తిడుతున్నావు ఓ పక్కన. ఆ బ్రెడ్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు, అది కూడా ఆప్ చేశారు బీజేపీ వాళ్ళు. మీరు అందులో భాగస్వాములు. అది కూడా తెచ్చుకోకుండా ఇంకా ఎవరినో కట్టుబట్టలతో గెంటేశారు మమ్మల్ని. 10 ఏళ్ళు క్యాపిటల్ అన్నారు, మీరు వద్దనుకుని వచ్చేశారు. ఈవేళ రావాల్సినవి ఏవి కూడా వద్దంటున్నారు. వేటి గురించి మాట్లాడట్లేదు. ఎక్కడికి తీసుకుపోతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇంకో మాట చెప్పాడు ఆయన మొన్న నీతి ఆయోగ్లోంచి బయటకు వచ్చి, ఇంతకన్నా దివాళా కోరు ప్రభుత్వం అంటూ ఈ దేశంలో నేను ఎప్పుడు చూడలేదు. 2014-15 ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ 16,000 కోట్లు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాసి పంపించింది. అందరికీ అది వెబ్సైట్లో పెట్టారు, అన్ని క్లియర్గా అందరం చదివాం. అది దాని మీద నేను 4 సార్లు పెట్టాను. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు వచ్చి నీతి ఆయోగ్తో చెప్పింది బయటకు వచ్చి ఏం చెప్పాడంటే, మనం 16,000 అన్నాం, వాళ్ళు 7,000 అంటున్నారు. ఏదో ఒకటి తేల్చేయండి, అంతో కొంత ఇవ్వండి. ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఇప్పటికి తెచ్చుకోలేకపోతే ఇంతకన్నా ఇంక దారుణం ఏమైనా ఉంటుందా? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి సంబంధించిన వ్యాపార లావాదేవీలా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కేంద్రం ఇచ్చి తీరవలసింది. కేంద్రం నువ్వు దొంగ లెక్కలు చెప్పా ఉంది అంటే దెబ్బలాడాలి. ఎక్కడ దొంగ లెక్కలు ఉందో చూపించని. దొంగ లెక్కలు చంద్రబాబు గారు చూపిస్తే మనం అందరం చూపించినట్టే లెక్క. మోడీ గారు మాట మాట్లాడారంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది దేశం మాట్లాడినట్టే లెక్క. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పు, 7,000 కోట్లే అని కేంద్రం అంది అని ఆయన చెప్పాడు. చెప్పంటే 9,000 వదిలేసుకుంటాడనమాట. ఏదో ఒకటి ఎంతో కొంత పారైందంటే ఎప్పుడు 3వ సంవత్సరం పూర్తవుతుంటాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి బహుశా ఎప్పుడు ఏ రాష్ట్రానికి వచ్చి ఉండదు. అత్యంత సమర్థుడైన పరిపాలకుడు అనుకుని చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించినందుకు ఏదో ₹1 ఎక్కువ తెస్తాడని అనుకున్నాం తప్ప రావాల్సిన రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఎందుకు వచ్చేశారు మీరు?